హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివకృష్ణ. ఈరోజు ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరి గ్రేవీ మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. అందుకోసం నీట్గా మటన్ కడిగి పెట్టుకున్నాను. అలా కడిగి పెట్టుకున్న దాంట్లోకి కొద్దిగా నేను ఇక్కడ కల్లుప్పు వేసుకుంటున్నానండి. అలాగే తగినంత కారం కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి. అలాగే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇక్కడ అలాగే 4 పచ్చిమిర్చి వేసుకున్నాక ఇక్కడ నేను కొత్తిమీర పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇక్కడ. అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరిని కూడా తురుముకొని వేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను పెరుగు బదులు మజ్జిగ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే పెరుగు కూడా యూస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను ఒక అరచెక్క నిమ్మకాయని కూడా పిండుకుంటున్నానండి. నిమ్మకాయ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కర్రీలో. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఇక్కడ ఇలాగా. అలాగే ఇక్కడ మటన్ మసాలా కూడా వేసుకుంటున్నాను. నేను తయారు చేసిన హోమ్మేడ్ మసాలా అయిపోయింది, అందుకే బయట నుంచి తెప్పించి వేస్తున్నాను. మటన్ మసాలా కూడా వేసుకోండి. అలాగే ఇక్కడ ఒక బిర్యానీ ఆకు కూడా నేను వేసుకుంటున్నాను. మీరు వేసుకుంటే వేసుకోండి, లేదా ఆప్షన్. ఒక దాల్చిన చెక్క. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నీట్గా కలుపుకోండి. అన్ని మసాలాలు కూడా ఈ మటన్కి అనేది పట్టాలి. అప్పుడే చాలా టేస్ట్గా కుదురుతుంది మటన్ కర్రీ అనేది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నీట్గా కలిపి పెట్టుకోండి. ఇలా కలిపిన మటన్ను ఖచ్చితంగా ఒక 1/2 అవర్ పాటు, అంటే 30 మినిట్స్ అలా డెఫినెట్గా మీరు మ్యారినేట్ కోసం పక్కన తీసి పెట్టుకోండి. అప్పుడే వండితే మనకు మసాలాలు ఊడిపోయి అంత టేస్ట్గా రాదు. సో ఖచ్చితంగా ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. తర్వాత కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క వేసుకోండి. ఇక్కడ కుక్కర్లోకి ఆయిల్ వేసే క్లిప్ మిస్ అయింది. పొడవుగా చీల్చిన 2 పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇక్కడ. అలాగే కొద్దిగా జీరా కూడా వేసుకోండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు నీట్గా ఇలా కలుపుకోండి. మళ్ళీ మాడనివ్వకండి, ఆనియన్స్ని నీట్గా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్నాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసుకోండి కుక్కర్లోకి ఇలాగా. అలా మొత్తం మటన్ వేసేసాక కలుపుకోండి ఒకసారి అలా. ఇప్పుడు మనం మటన్లోకి గ్రేవీ కోసం మసాలా ముద్దను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అందుకోసం ముందుగా పచ్చి కొబ్బరి, 4 బాదం, 4 జీడిపప్పు. కొబ్బరి, బాదం, జీడిపప్పు వేసుకున్నాక ఇందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనా మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక టమోటా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిలోకి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా. ఇక్కడ చూడండి, మనం ముందుగా పెట్టుకున్న మటన్ కర్రీ ఒక 10-20% ఉడికింటుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఆ గ్రేవీ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న గ్రేవీ వేసుకుందాం. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గ్రేవీ కూడా మీరు వేసుకోండి. అలా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి గ్రేవీని మనం మటన్లోకి వేసుకొని నిదానంగా ఇలా కలుపుకోండి. మటన్లోకి కలిసే విధంగా నీట్గా కలుపుకోండి. ఇప్పుడు మీరు మటన్ కర్రీలోకి నీళ్ళు వేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలి, ఎంత లూజ్గా కావాలి అనే దాన్ని బట్టి నీళ్ళు వేసుకున్నాక మీరు ఒకసారి గరిటెతో అలా కలుపుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నీట్గా కలుపుకోండి. నేను వాటర్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి, ఎందుకంటే ఇక్కడ మటన్ ముక్కలు పెద్దవిగా ఉన్నాయి, ఉడకడానికి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది కాబట్టి నేను వాటర్ ఎక్కువ తీసుకున్నాను. అలాగే కుక్కర్ మూత విజిల్ కూడా పెట్టేసుకోండి ఇలాగా. ఒక 5-6 విజిల్ అయినాక చూడండి ఎంత బాగా వచ్చిందో ట్రై చేయండి. తర్వాత నేను హాట్ బాక్స్లో తీసి పెట్టుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.